అంతియోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకొకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రిక. అది ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి కదా. అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. VBS జరుగుతోంది. ఎలీషా పాఠశాల అనే పేరు మీద తెలుగు VBS సిలబస్ని చాలామంది వాడుతున్నారు. వారందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే చాలామంది ఇక్కడ ఉన్న VBSకు సంబంధించి తలాంతులు కలిగిన తమ్ముళ్లను తమ దగ్గర పిలవడం, వాళ్ళ సండే స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతూ వచ్చింది. దానివల్ల మంచి రిజల్ట్ వచ్చినట్టుగా కూడా విన్నాను. ఆ మీదట ఇంకా ఈ సెలవుల్లో కావాలని అడుగుతున్న వారు ఉన్నారు. మీరు ఎవరైనా ముందుగా ఆనంద్ గారిని సంప్రదిస్తే ఆయన మీకు ఆ సహోదరుల నంబర్లు ఇస్తారు. వారు డానీ బ్రదర్ అని, సుధీర్ బ్రదర్ అని, ముల్లర్ గారని ఉంటారు. వారిలో ఎవరి నెంబర్ ఇచ్చినా వారికి వీలైనప్పుడు ఖచ్చితంగా వస్తారు. వీలు కానప్పుడు దయచేసి మీరు అన్యథా భావించొద్దని విజ్ఞాపన చేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా చిన్నపిల్లల పాటలు 10 రికార్డ్ చేయడం జరిగింది. వాటికి కూడా విశేషమైన స్పందన వచ్చింది. దానికి కూడా దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ దినాన చిన్నపిల్లల పరిచర్య అనేది నిర్లక్ష్యం చేయబడుతూ ఉంది. తల్లిదండ్రులు విశ్వాసులై ఉండి పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించకపోవడం, తల్లిదండ్రులు సంఘంలో బాధ్యత కలవారై ఉండి పిల్లలు మారుమనసు పొందకపోవడం, తల్లిదండ్రులు పరిచారకులై ఉండి సేవకులై ఉండి వారి పిల్లలు మారుమనసు పొందకపోవడానికి ఓ ముఖ్యమైన కారణం ఏమిటి అని అంటే, మనం పిల్లల పరిచర్యను నిర్లక్ష్యం చేయడమే కారణం. పిల్లల పరిచర్య ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి ఆదివారం తప్పనిసరిగా 1 గంట, గంటన్నర కాలం మీరు ఆ పిల్లల పరిచర్యను ప్రోత్సహిస్తే తప్పనిసరిగా వారు రేపటి సంఘానికి నారుమడిగా ఈ రోజున వారు ఉంటారు.
ఇది మర్చిపోవద్దు. ఇప్పుడు మనం జీవిత పాఠశాల అనే అంశం దగ్గరికి వద్దాం. వచ్చినప్పుడు యోసేపు గారి జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. అధ్యయనం చేస్తూ ఉండగా ఆయన మరణం దగ్గర ఆగాము. మరణాన్ని ఎన్ని కోణాల్లో చూడొచ్చు ఆలోచించాం. ఇప్పుడు సహోదరుల యొక్క కోణంలోని చూద్దాం. సహోదరుల యొక్క కోణంలో నుంచి చూస్తే నేను చనిపోవచ్చున్నాను, అది మాట. 50వ అధ్యాయం 24వ వచనంలో నేను చనిపోవచ్చున్నాను. నేను చనిపోవచ్చున్నాను అన్నప్పుడు వారి అంతరంగాలు ఎలా ఉండాలి, వారు ఎలా భావించుంటారు? తప్పనిసరిగా యోసేపును బట్టి తమకు కలిగిన గౌరవం ఇక మీదట కొంతకాలానికి ఉండకపోవచ్చు. యోసేపు వల్ల తమకు ఇవ్వబడిన స్థానం సమాజంలో తరిగిపోవచ్చు. యోసేపును బట్టి వారిచ్చిన ప్రాధాన్యత కూడా ఇక మీదట లేకుండా ఉండొచ్చు. ఘనుడైన ఒక వ్యక్తి ఆ వంశంలో నుంచి నిష్క్రమిస్తే, ఘనుడైన వ్యక్తి అంటే భూమిని విడిచి నిత్యత్వానికి వెళ్ళిపోతే ఆ కుటుంబాలను ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చూస్తారు? ఇది భారతీయ చరిత్రలో కూడా గొప్ప వ్యక్తులుగా పేరొందిన వారి పిల్లల్ని ఎవరు పట్టించుకున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నవారు కానీ, దేశం కోసం త్యాగాలు చేసిన వారు కానీ, వారి పిల్లలు, వారి పిల్లల పిల్లల సంగతి మీరు ఎప్పుడైనా ఆలోచించారు? వాళ్ళు మరుగున పడిపోతారు. ఇది దుఃఖకరమైన సంగతి. జ్ఞాపకం పెట్టుకోండి. నేను మీకు 2 ఉదాహరణలు చూపిస్తాను. అది మన అంతరంగానికి భయాలను పుట్టించడం కోసం కాదు, కానీ ఒక కుటుంబ యజమాని లేకుండా పోతే, ఆ కుటుంబాన్ని బ్రతికించేవాడు లేకుండా పోతే, శ్రేష్ఠుడైన ఒక వ్యక్తి ఈ జీవిత యాత్రను చాలిస్తే మిగిలిన వారి దుస్థితి ఎలా ఉంటుందో నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, లేఖనం మీది మాట్లాడుతున్నవాడు నీ పాద పరిచారకుడు. మీరే కృపను చూపి మీ ఆత్మచేత నింపి మా సమయాన్ని దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక మాట చూడండి దయచేసి. రాజుల మొదటి గ్రంథం. దావీదు మరణ పడక మీద ఉన్నాడు. బెత్షెబా దావీదు యొక్క పడక దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు ఆమె తన గురించి, తన పిల్లల గురించి మాట్లాడిన మాట నిజంగా ఎంత దుఃఖకరం అవుతుందో చెప్పడానికి లేదు. మొదటి అధ్యాయంలోనే 11వ వచనం, అప్పుడు నాతాను సొలొమోను తెలియని బెత్షెబాతో చెప్పినదేమనగా అని రాసుంటుంది. అప్పుడు అతను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఆదోనియా ఏలుస్తున్నాడనే సంగతి నీకు వినపడలేదా? అయితే ఈ సంగతి మన ఏలినవాడిని దావీదుకు తెలియకే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును, నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకున్నటకై నేను నీకు ఒక ఆలోచన చెప్తాను అన్నాడు. దావీదు మరణిస్తే బెత్షెబాకు, సొలొమోనుకు ప్రాణాపాయం ఉంది. ఊహించండి మాట. పరిపాలిస్తున్న ఆదోనియా ఎవరిని శత్రువుగా భావిస్తాడు? 1 బెత్షెబాని, 2 సొలొమోను.
అప్పుడు ఈమె సొలొమోను దగ్గరికి వెళ్ళింది. 16వ వచనంలో బెత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగాడు. నా ఏలినవాడా రాజా, నీవు నీ దేవుడని యెహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనక ఏలువాడోయ్ నా సింహాసనం మీద ఆసీనుడగుని సెలవిచ్చితివే. ఇప్పుడైతే ఆదోనియ ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలినవాడు ఒక రాజునకు నీకు తెలియకే ఉన్నది. అతడు ఎడ్లను, కొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ, యాజకుడైన అబ్యాతారును, సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించిన గాని నీ సేవకుడైన సొలొమోను పిలవలేదు. నా ఏలినవాడవైన రాజా, నా ఏలినవాడవైన రాజువగు నీ తరువాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగునో అందును గురించి ఇశ్రాయేలులందరూ కనిపెట్టున్నారు. ఇది కాక నా ఏలినవాడు రాజు నీవు పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడును నా కుమారుడైన సొలొమోనును అపరాధులంగా ఎంచబడదుము. ఎవరు సింహాసనానికి అర్హుడో అతను, అతని తల్లి దావీదు మరణం తరువాత అపరాధులుగా ఎంచబడే ప్రమాదం ఉందని, అంత మాత్రమే కాదండి, ప్రాణాపాయం కూడా వాళ్ళకు ఉందని. ఇప్పటి వరకు ఆమె అంతఃపురంలో ఉంది. సొలొమోను రాకుమారుడిగా పరిగణించబడుతున్నాడు. అయితే జరుగుతున్నదేమిటి? ఎలాగైనా బెత్షెబాను, సొలొమోనును పూర్తిగా నిర్మూలనం చేసే పరిస్థితులు రాబోతున్నాయి. ఒక వ్యక్తి మరణించాక ఆ ఇంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహకందదు. శ్రేష్ఠులైన వ్యక్తులు వెళ్ళిపోతారు, వారి పిల్లలు మిగిలిపోతారు. ఒకప్పుడు అనేకులు వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన పలుకుబడి కోసం ఆయన ఒక ఫోన్ చేస్తే చాలు అనుకున్నవారు ఇవాళ కనిపించరు. కనిపించకపోవడం మాత్రమే కాదు, అసలు వీళ్ళని పలకరించరు. ఎలా ఉంటుందో చెప్పండి. ఒక వ్యక్తి మరణానంతరం మిగిలి ఉన్న వారి స్థానం పోతుంది, స్థాయి పోతుంది, ప్రాధాన్యత పోతుంది, అన్నీ పోతాయి, సందేహం లేదు. కానీ తెలివి తక్కువగా బ్రతికి ఉన్నంతకాలం అతన్ని బాధ పెడుతూనే ఉంటారు పిల్లలు, భార్యలు కూడా. చనిపోయిన తర్వాత మేము దిక్కులేని వాళ్ళం అయిపోతామనే ఊహ ఇంత కూడా రాదు. నాకు తెలిసిన అనేక మంది జీవితాలు జరుగుతుంది. తాము జ్ఞానులం అనుకుని భార్యలు భర్తలను విస్తారంగా బాధ పెడుతున్న వారు ఉన్నారు. కానీ ఆయన లేకపోతే దిక్కుమాలిన దాన్ని దిక్కుమాలిన వాళ్ళం అయిపోతామనే ఆలోచన పిల్లలకి రావటం లేదు, భార్యకి రావడం లేదు. ఇది నిజానికి ఓర్వదగింది కాదు, తట్టుకోదగింది కూడా కాదు. యోసేపు నేను చనిపోతున్నాను అన్నప్పుడు రేపటి మా భవిష్యత్తు ఏమిటి అని తన అన్నదమ్ములు ఆలోచిస్తే మిగిలేదేమిటి? దుఃఖం తప్ప, బాధ తప్ప, అవమానం తప్ప, కష్టం తప్ప. ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు రెండవ ఉదాహరణ దగ్గరికి వెళదాం. దయచేసి రండి నాతో పాటు. మీరు ఎస్తేరు గ్రంథానికి రండి. ఈ హామాను తదనంతరం ఏం జరిగిందో ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం చూడండి. షూషను కోటయందు యూదులు 500 మందిని చంపి నాశనం చేసిరి. హమెదాత కుమారుడు అయిన యూదులకు శత్రువు హామాను యొక్క 10 మంది కుమారులు చంపబడ్డారు. ఆలోచించండి. అంటే ఇప్పటి వరకు హామాను మాటకు ఎదురు లేదు. కానీ నేటి దినాన్న హామాను మరణించిన మరుక్షణంలో పరిస్థితి యావత్తూ
తలక్రిందులై తన పిల్లలు చనిపోతారని హామాను ఊహించి ఉండడు. తన కలిగిన సమస్తం తాను ద్వేషించిన మొర్దుకై పరమవుతుందని కూడా అతడు ఏమాత్రం ఆలోచించి ఉండడు. ఇది నిదానించి ఆలోచిస్తే దుఃఖంగాను బాధగాను అనిపిస్తుంటుంది. బ్రతికి ఉండగా వారిని ఘనపరచరు, వారి విషయమై చాలా చులకనగా మాట్లాడతారు, వారిని బాధ పెడతారు, దుఃఖపరుస్తారు, క్షమించమని అడుగుతున్నట్టుగా ఉంటారు. దినాలు గడిచే కొద్దీ ఆ కుటుంబం యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యోసేపు గారు వారిని చూసి, నేను వెళ్ళిపోతున్నాను, చనిపోతున్నాను, కానీ మీకు ఒక మాట చెప్పాలి అంటాడు. ఆలోచించండి, ఏం చెప్పాలనుకున్నాడు? ఆదికాండం 50లో దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడని చెప్పాడు. ఇది వాళ్ళందరికీ ఆయన ఇస్తున్న అభయం, వాళ్ళందరికీ కలుగు చేస్తున్న ధైర్యం. ఇక్కడికి తెచ్చింది దేవుడే, కానీ నా స్థానంలో రేపు ఉండేది కూడా ఆయనే. మీరు ఎవరో వైపు చూడాలి? నేను మీతో చెప్పాను, నేను దేవుని స్థానంలో ఉన్నానా అని. మీరు ఈ పరిస్థితికి రావడానికి కారణం దేవుడే. మీ కాపుదలకు భద్రతకు కారణం దేవుడే. మీ పోషకత్వానికి కూడా దేవుడే కారణం. మీరు ఆధారపడవలసింది సంపూర్ణంగా ఆనుకుని మీ జీవితాలు సవ్యంగా నడవాలి అనంటే మీరు చూడవలసింది ఆయన వైపే. నాకు కొన్ని విషయాలు కొంతమంది జీవితాలను బట్టి అర్థమయ్యాయి. ఆడపిల్లలిద్దరూ పెళ్ళిళ్ళు కాలేదు, మగపిల్లాడు పెళ్ళవలేదు. అమ్మా నాన్న ఇద్దరు టీచర్స్. వారిద్దరూ అనుకోకుండా ఒకరి వెంట ఒకరు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. పిల్లలకు వయసు మీద పడతా ఉంది. దుఃఖం సామాన్యంగా లేదు. వాళ్ళ భక్తిని కూడా అనుమానించిన వాళ్ళు ఉన్నారు. కానీ విచిత్రం ఏమిటంటే, వారు చనిపోయిన తరువాత ఆ ముగ్గురు పిల్లలకు పెళ్ళిళ్ళయ్యాయి. వారు వెల్ సెటిల్డ్ నేటి దినాన్న. అంటే దేవుడు నమ్మదగినవాడు కాడా? ఇలా రాసుంటుంది లేఖనంలో. నీతిమంతులు తదనంతరం వారి పిల్లలు దీవించబడతారని కూడా ఉంది. బ్రతికి ఉండగానే దీవించబడతారు, జరుగుతుంది కొందరి జీవితంలో. వారు మరణించిన తరువాతైనా దేవుడు ఎప్పటికీ మరణించడు కదా, ఆయన తిరిగి లేచినవాడు కదా, ఇప్పటికీ సజీవుడు కదా. యోసేపు స్థానంలో ప్రభు ఉంటాడని, యోసేపు యొక్క అధికారం కంటే ఆయనది గొప్ప అధికారం అని, ఆయన తానే తన ప్రజలను పోషిస్తాడని, సంరక్షిస్తాడని యోసేపు యొక్క మాటలు తన అన్నదమ్ములను, ఇంటి వారిని ధైర్యపరిచినట్టు అనిపించింది నాకు. మరణం దగ్గర బెంబేలు పడవద్దని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. మా తాతయ్య వెంకటరత్న గారు నన్ను చూపించి, వీనికి 3 సంవత్సరాలు నిండగానే నేను చనిపోతాను నాన్న అన్నాడు. మా తాతయ్యకు మ్యాట్రిమోనియల్ కజిన్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వెళ్ళి బాక్స్ కూడా పట్టుకొచ్చేశారు.
3 నాకు ఇవాళ నిండాయి, రేపటికి చనిపోతాడని పట్టుకొచ్చారు. తీసుకొస్తున్నప్పుడు మీకు ఏమైనా పిచ్చేయండి, ఆయన బతికే ఉన్నాడు కదా, ఎందుకు తెచ్చారని. లేదు, మా అన్నయ్య చెప్పాడు ఖచ్చితంగా చనిపోతాడు అని. సరిగ్గా 3 నిండినై నాకు ద వెరీ నెక్స్ట్ డే తాతయ్య ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడానికి ముందు మా నాన్నను పిలిచి చెప్పిన మాట మా నాన్న ఎప్పుడు నాతో చెప్తుండేవారు. ఏమనో తెలుసా? బాబు, ఎప్పటికైనా ఆవులు చనిపోతాయిరా, కానీ లేగల మేత లేగలే వెతుక్కోవాలి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు అన్నది సారాంశం. ఆలోచించండి ఒకసారి. యోసేపు లేడు, వారికి వెళ్ళి అడిగి యోసేపును తీసుకుని వెళ్ళి కనానులో పాతిపెట్టడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. యోసేపు బ్రతికున్నాడు, యాకోబుకు రాజలాంఛనాలతో సమాధి కార్యక్రమం జరిగింది. కానీ అదే కార్యక్రమం యోసేపుకు ఐగుప్తులో జరిగి ఉండాలేమో కానీ ఇంకెక్కడ జరగల. కానీ ఇక్కడే మరణించాడు, ఇక్కడే అతని శవం ఉంది. అంటే ఒక వ్యక్తి చనిపోయాక అతని విషయంలో ఎంత పట్టింపు కలిగి ఉంటారు? కొంచెం పట్టింపు. కృతజ్ఞత ఉన్నంతకాలం పట్టింపు ఉంటుంది ప్రజలకైనా. కృతజ్ఞత పోయిన తర్వాత ఆ పట్టింపు కూడా ఉండకపోవచ్చు. ఆలోచించండి. కానీ ప్రభు సజీవుడు, మన జీవితాలన్నిటికీ చాలినంతటి వాడు, ఆయన మహారాజ పోషకుడు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, మీ కృప కలిగిన హస్తాలకు వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ బలపరచుమని, పెద్దలు లేని లోటును ఆ స్థానంలో మిమ్మల్ని వారు కలిగి ఉండి మీ కొరకు జీవించే కృపను వారికి ఇమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకొకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రికది. ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి గదా. అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం,
రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299.